ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు లాస్ ఆఫ్ మోషన్ లో పుల్లీ ప్రాబ్లమ్స్ ను ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం షార్ట్ కట్ మెథడ్ లో. ఓకే, సో ఇప్పుడు ప్రతి పుల్లికి ఏముంటుందండి, మనకి పుల్లీ ఈజ్ మాస్లెస్ అండ్ స్మూత్ అంటున్నాడు. ఓకే, మాస్ ఆఫ్ పుల్లీ ఈజ్ నెగ్లిజిబుల్ ఇన్ కంపారిజన్ విత్ మాస్ ఆఫ్ బ్లాక్స్ అండ్ మీనింగ్, రైట్? అండ్ స్ట్రింగ్ ఈజ్ లైట్ అండ్ ఇన్ఎక్స్పెన్సిబుల్, రైట్? సో ఇలా మనకి ప్రాబ్లం ఇస్తాడు. Now find the acceleration of this system and tension in a string. So the string which is connected to the blocks అంటున్నాడు, రైట్? ఈ పుల్లీ ప్రాబ్లమ్స్ కి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటంటే యాక్సలరేషన్ A ఈక్వల్స్ టు నెట్ పుల్లింగ్ ఫోర్స్, అంటే నెట్ వెయిట్ అండ్ మీనింగ్ అండి, నెట్ పుల్లింగ్ ఫోర్స్ బై టోటల్ మాస్. సో ప్రతి పుల్లీ ప్రాబ్లం కి మనకి ఫార్ములా గుర్తుంచుకోవాలమ్మా, రైట్? పుల్లింగ్ ఫోర్స్ అంటే హ్యాంగింగ్ ఫోర్స్. సో వాట్ ఇస్ ద పుల్లింగ్ ఫోర్స్? ఈ పుల్లీకి ఇట్ సైడ్ 3 కిలోగ్రామ్ బ్లాక్ ఉంది, ఇక్కడ 2 కిలోగ్రామ్ బ్లాక్ ఉంది. సో ఇక్కడ పుల్లింగ్ ఫోర్స్ ఏమవుతుంది మనకి 3g, వెయిట్ ఆఫ్ దిస్ బ్లాక్ 3g అంటే 30 న్యూటన్స్ అని తీసుకోవచ్చు అమ్మా. ఇక్కడ దీని వెయిట్ ఎంత అండి 2g, రైట్? సో 2g మీన్స్ 20 న్యూటన్స్. సో ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇప్పుడు ఏ వెయిట్ ఎక్కువ ఉంది చెప్పండి అమ్మా ఇక్కడ, రైట్? 30 is large కదా, 3g is large, అందుకే ఇది డౌన్వర్డ్ మూవ్ అవుతుందండి విత్ యాక్సలరేషన్ ఏ. 2g అనేది లైట్ వెయిట్ కంపేర్ టు దిస్ వన్, సో ఇట్ ఇస్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ విత్ యాక్సలరేషన్ ఏ. సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్, దెన్ వి విల్ గెట్, చూడండి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. నెట్ పుల్లింగ్ ఫోర్స్, ఇక్కడ పుల్లింగ్ ఫోర్స్ ఏంటి 3g, ఇక్కడ పుల్లింగ్ ఫోర్స్ ఏంటి, సో ఇక్కడ సైడ్ పుల్లింగ్ ఫోర్స్ 2g, 3g minus 2g, అంటే నెట్ పుల్లింగ్ ఫోర్స్ మీన్స్ డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్స్ అని ఇక్కడ, రైట్? టోటల్ మాస్ అంటే 2 plus 3, 2 plus 3, 2g minus 3g means, okay, that is 2g minus 3g and g by 5, g means 10 by 5, that is equals to 2 meter per second square. Now the acceleration of the block is 2 meter per second. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిందమ్మా యాక్సలరేషన్. Both are moving with the same acceleration, but one is moving upward direction and another one is moving downward direction. So next we have to measure the tension in a string. ఈ స్ట్రింగ్ లో టెన్షన్ ని మెజర్ చేయాలమ్మా. ఏ స్ట్రింగ్ బ్లాక్స్ కి కనెక్ట్ అయిన స్ట్రింగ్ లో. సో టెన్షన్ ఈజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది బాడీ కదా. సో ఇలా టెన్షన్, ఇక్కడ కూడా టెన్షన్ తీసుకుందాం. నౌ కన్సిడర్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ 2 బ్లాక్స్, ఏదైనా ఒకటి తీసుకోవచ్చండి మీ ఇష్టం, రైట్? ఇప్పుడు 3 కిలోగ్రామ్ బ్లాక్ తీసుకున్నాను అనుకోండి, సపోజ్ ఇది 3 కిలోగ్రామ్ బ్లాక్. సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది స్ట్రింగ్, ద టెన్షన్ ఇన్ ఎ స్ట్రింగ్ ఇస్ T, weight of this block is 3g. what is the direction of acceleration here? So downward direction, right? Apply Newton's second law for this block, we will get tension in a string. So net force along the y direction, that is equals to mass into acceleration. First ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి y డైరెక్షన్ లో అంటే టెన్షన్ ఉంది, 3g ఉంది, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో దేని నుండి ఏది సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ కన్సిడర్ యాక్సలరేషన్ డైరెక్షన్ ఫోర్స్. యాక్సలరేషన్ డౌన్వర్డ్ లో ఉంది కదా, డౌన్వర్డ్ ఫోర్స్ ఏది 3g. ఫస్ట్ 3g ని కన్సిడర్ చేయండి. ఈ 3g కి t అనేది ఆపోజిట్ లో ఉంది కదా, అందుకే మైనస్ రాస్తున్నాను. 3g minus t, that is equals to mass into acceleration. Mass ఎంత అండి 3, what is the acceleration? So 2, right? So 3g means 30 minus t equals to 6, t equals to ఏమవుతుందండి 30 minus 6, t equals to 24 newtons. ఓకే, సో ఇలా మనం ఈజీ వేలో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి సపోజ్. ఓకే, ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడో స్ట్రింగ్ ఉంది మనకి, ఇక్కడో స్ట్రింగ్ ఉంది. దీని స్ట్రింగ్ 1 అనుకోవచ్చు మనం, దీని స్ట్రింగ్ 2, ఇదంతా స్ట్రింగ్ 2 అండి, స్ట్రింగ్ 2 అని అజ్యూమ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ అంటున్నాడు, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్? ఓకే, ఈ మొత్తాన్ని ఒకే సిస్టమ్ గా కన్సిడర్ చేయాలి. ఇది మొత్తాన్ని సింగిల్ బ్లాక్ ఒకే వెయిట్ గా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే పుల్లీకి ఇట్ సైడ్ వెయిట్ ఏంటంటే ఈ సమ్ ఆఫ్ దీస్ 2 మాసెస్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే సింగిల్ బ్లాక్ ఉంది కదా, సో ఈ వెయిట్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 2g. ఈ టోటల్ అంటే 3 plus 1 కదా 4g, రైట్? సో యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? Acceleration A equals to net pulling force by total mass, net pulling force by total mass, right? Net pulling force అంటే పుల్లీకి ఇక్కడ లార్జ్ ఫోర్స్ ఏది ఉంది 4g నుండి స్మాల్ ఫోర్స్ ని సబ్ట్రాక్ట్ చేయండి. 4g minus 2g by total mass అంటే 1 plus 3 plus 2, okay, 4 plus 2 6, right? So 2g by 6, now g by 3 and 10 by 3 meter per second square. Now that is the acceleration of the each block. అన్ని బ్లాక్స్ ఒకే యాక్సలరేషన్ తో మూవ్ అవుతున్నాయి, ఎంత అనేది 10 by 3 meter per second square. నెక్స్ట్ మనం మెజర్ చేయాల్సింది టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్, రైట్? ఎన్ని స్ట్రింగ్స్ లో ఉన్నాయన్నా 2 స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ 1 అజ్యూమ్ చేసుకున్నాను, ఇది స్ట్రింగ్ 2 అని అజ్యూమ్ చేసుకున్నాను. సో టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్ 1 ఏమవుతుందండి
T1. ఓకే, సో టెన్షన్ ఇన్ స్ట్రింగ్ 2 ఏమవ్వాలి T2. ఇది కూడా స్ట్రింగ్ 2 నే కదా T2. ఇదంతా స్ట్రింగ్ 2 నే. టెన్షన్ ఇన్ స్ట్రింగ్ 2 ఇస్ T2. సో ఇక్కడ లాస్ట్ బ్లాక్స్ తీసుకోవడం బెటర్ అండి, ఈజీగా ఉండడానికి. సో ఇక్కడ లాస్ట్ బ్లాక్ ఏది 1 కిలోగ్రామ్. బై కన్స్ట్రింగ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది టెన్షన్ T1 వస్తుంది. బై కన్స్ట్రింగ్ 2 కిలోగ్రామ్ బ్లాక్ we will get T2, టెన్షన్ T2. Now first consider 1 kilogram block తీసుకుందామండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ 1 kilogram FBD ఫ్రీ బాడీ డయాగ్రామ్ అండి. 1 kilogram తీసుకోండి, 1 kilogram. అలాగే ఇంకోటి ఏంటండి 2 kilogram, రైట్. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ని కన్సిడర్ చేద్దాం. ఓకే, సో 1 kilogram స్ట్రింగ్ 1 కి కనెక్ట్ అయింది కాబట్టి టెన్షన్ ఇస్ T1. ఓకే, ఇక్కడ 2 kilogram 1 kilogram టెన్షన్ T1. వెయిట్ ఆఫ్ దిస్ 1 kilogram ఏమవుతుందండి 1g. where it is, what is the direction of acceleration? చూడండి ఇది లార్జ్ వెయిట్ 4g, 2g లైట్ వెయిట్ కాబట్టి ఇది అప్వర్డ్ మూవ్ అవుతుంది విత్ యాక్సలరేషన్ a. ఈ సిస్టమ్ మొత్తం ఇది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది విత్ యాక్సలరేషన్ a. నా 1 కిలోగ్రామ్ ఎలా మూవ్ అవుతుంది డౌన్వర్డ్ కదా విత్ యాక్సలరేషన్ a. ఎంత యాక్సలరేషన్ తో a యాక్సలరేషన్ తో డౌన్వర్డ్ మూవ్ అవుతుందండి, రైట్. ఓకే, సో ఇప్పుడు 2 kilogram తీసుకున్నాం. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది స్ట్రింగ్ 2. టెన్షన్ ఇస్ T2. సో వెయిట్ ఇస్ 2g. నౌ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ of force, right? Now apply Newton's second law for this block and this block we will get so tension in a string. దీనికి అప్లై చేసాం అనుకోండి net force along the y-axis that is equals to mass into acceleration, right? Along the y-axis ఏమేం ఫోర్సెస్ ఉన్నాయండి? ఫస్ట్ యాక్సలరేషన్ డైరెక్షన్ ఫోర్స్ తీసుకోండి g. 1g అన్న g అన్న ఒకటే కదా, మైనస్ T1 that is equals to mass 1 into a value. What is a value? 10/3. Okay, 10 minus T1 equals to 10/3. Right, T1 equals to ఏమవుతుంది 10 minus 10/3. 30 minus 10 20/3. that is tension in a string 1. అలాగే దీన్ని కూడా అప్లై అయిన న్యూటన్ సెకండ్ లా సిగ్మా F equals to mass into acceleration, right? సో యాక్సలరేషన్ డైరెక్షన్ ఫోర్స్ ఏది టెన్షన్ T2 minus okay 2g that is equals to mass ఎంత అంటే 2 into a value 10/3. T2 minus 20 that is equals to 20/3. T2 is equals to 20/3 plus 20 ఎంత అవుతుందండి 60 plus 20 80/3. Now that is tension in string 2. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చూద్దామండి, అనదర్ ప్రాబ్లం, రైట్. ఒకటేమో హారిజాంటల్, ఇంకోటి వర్టికల్ గా ఉంది. ఎనీవే దిస్ సర్ఫేస్ ఇస్ స్మూత్ సర్ఫేస్ అండి, స్మూత్ సర్ఫేస్. Now what is the acceleration of the block and tension in a string? So that we have to measure here, right? Weight of this block ఎంత అండి 5g, that is vertically downward direction. So we need not consider weight of this block because it is placed on the horizontal surface. అది horizontal surface పైన ఉంది కాబట్టి మనం weight ఏం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా హ్యాంగింగ్ ఫోర్స్ ఉంటే దాన్ని మాత్రం weight గా తీసుకుంటాం ఇక్కడ, రైట్. టెన్షన్ ఇన్ స్ట్రింగ్ ఏమవుతుందంటే ఒకే స్ట్రింగ్ ఉంది కదా, tension in a string is T. So anyway it is moving vertically downward direction. When it is moving downward direction, this block is moving horizontally right side, right? Now what is the acceleration formula? Acceleration A equals to net pulling force by total mass. Net pulling force by total mass. What is the net pulling force? అంటే ఒకే ఒకటి ఉంది ఇక్కడ పుల్లింగ్ ఫోర్స్ ఏదది 5g. 5g by right total mass అంటే 5 plus 5 10. Right, 5g means okay 5g by 10, 5 1 times 2 times g by 2, then 10/2 that is equals to 5. Acceleration A equals to 5 meter per second square, right? By considering free body diagram we will get tension in a string. Free body diagram అంటే ఇదైనా తీసుకోవచ్చు, మనం ఇదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న మనకి సేమ్ వాల్యూ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, సో 5 kilogram, రైట్, టెన్షన్ T, యాక్సలరేషన్ లేదు. ఇది తీసుకున్నాను అనుకోండి 5 kilogram block, it is attached to the string, tension in a string is T, weight of this block is 5g, downward direction, right, acceleration. ఏ తీసుకున్నా మనకు సేమ్ ఆన్సర్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం ఫస్ట్, సిగ్మా F equals to mass into acceleration కదా, న్యూటన్ సెకండ్ లో అప్లై చేద్దాం దీనికి. F equals to ma. F అంటే ఫోర్స్, F అంటే ఈక్వల్ ఉందండి ఇక్కడ T. మాస్ ఎంత అండి 5, యాక్సలరేషన్ ఎంత అండి 5, T ఈక్వల్స్ ఎంత వస్తుందమ్మా 25 న్యూటన్, రైట్. సో లేదు ఇదైనా తీసుకోవచ్చు, మనం ఏది తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో సిగ్మా Fi ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ తీసుకుంటాము. నెట్ ఫోర్స్ along the y axis that is equals to mass into acceleration. సో ఫస్ట్ ఏది కన్సిడర్ చేస్తాం, యాక్సలరేషన్ డైరెక్షన్ ఫోర్స్ తీసుకోవాలి. యాక్సలరేషన్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ఏది 5g.
5g. దీనికి ఆపోజిట్ లో ఉంది టెన్షన్, అందుకే మైనస్ రాస్తున్నాను. దిస్ ద నెట్ ఫోర్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు మాస్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ దిస్ బ్లాక్? 5. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ దిస్ సిస్టమ్? 5. Right? 5g means 50 minus t equals to 25. T equals to 50 minus 25, that is equals to 25 Newton. You will get the same answer. So by considering any one of these two blocks, ఏ తీసుకున్నా మనకి సేమ్ ఆన్సర్ వస్తుందమ్మా, రైట్? సో సమ్ టైమ్స్ మనం అనుకుంటాం ఏంటంటే ఇది 5 కిలోగ్రామేగా, ఇది 5 కిలోగ్రామే, బ్లాక్ రెస్ట్ లో ఉంటుందేమో అనుకుంటాం. కానీ బ్లాక్ లో రెస్ట్ లో ఉంటే ఇది యాక్సిలరేషన్ డెఫినెట్ గా మనకు 0 వస్తుంది. 0 రావట్లేదు అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ రెస్ట్ పొజిషన్, ఇట్ ఇస్ స్లైడింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అలాగే. ఓకే, ఒకటేమో inclined plane and another one is vertical plane. What is the tension in a string? What is the acceleration of the system? That we have to measure here, right? Weight of the body along the inclined plane. Along the inclined plane, weight of the body is always equals to mg sin theta. Remember, weight of the body along the inclined plane entandi? mg sin theta. ఇక్కడ కూడా mg sin theta అంటే 4g sin theta. Theta value entandi? 30 degrees. And ఎంత అవుతుంది ఇది? 440 sin 30 means 1/2, that we will get 20 Newton. అంటే this side pulling force ఏమో 20 Newton, this side pulling force 3g, 3 కిలోగ్రామ్ కదా, 3g అంటే 30 Newton, రైట్? సో ఏది లార్జ్ ఇక్కడ? 30 Newton కంపేర్ విత్ దిస్ 20 Newton. సో ఇట్ ఈస్ లార్జ్ వెయిట్, లార్జ్ ఫోర్స్ కాబట్టి ఈ బ్లాక్ ఎలా మూవ్ అవుతుందండి? డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. ఇది ఎలా మూవ్ అవుతుంది? అప్ ద ప్లేన్ మూవ్ అవుతుంది విత్ యాక్సిలరేషన్ a. నౌ వాట్ ఇస్ ద యాక్సిలరేషన్ ఫార్ములా? నెట్ పుల్లింగ్ ఫోర్స్ బై టోటల్ మాస్ కదా. నెట్ పుల్లింగ్ ఫోర్స్ అంటే పుల్లీకి ఇట్ సైడ్ ఏమో ఫోర్స్ 20 న్యూటన్ ఉంది, ఇక్కడ ఎంత ఉందండి? 30 న్యూటన్ ఉంది. లార్జ్ ఫోర్స్ మైనస్ స్మాల్ ఫోర్స్ చేయాలి కదా. 30 minus 20 by టోటల్ మాస్ అంటే ఇక్కడ 4, ఇక్కడ ఎంత ఉందండి? 3. 4 plus 3, రైట్? సో 10 by 7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఇస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ది బ్లాక్స్. రెండు కూడా ఒకే యాక్సిలరేషన్ తో మూవ్ అవుతాయి, బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయండి. సో నెక్స్ట్ టు మెజర్ ద టెన్షన్, సెకండ్ వన్ ఏం మెజర్ చేయాలి? టెన్షన్. ఓకే, కన్సిడర్ ఐదర్ ఆఫ్ దీస్ టూ బ్లాక్స్. ఈ రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేయొచ్చండి. ఇది స్ట్రింగ్ కదా, టెన్షన్ స్ట్రింగ్ ఏంటండి? టీ, దట్ ఈస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది బాడీ. ఓకే, మనం ఈ బాడీ అయినా తీసుకోవచ్చు, ఈ బాడీ అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి తీసుకొని మనం టెన్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ కన్సిడర్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఏదైనా ఒకటి కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోగ్రామ్ బ్లాక్ తీసుకున్నాను. This is a 3 kilogram block. So weight of this 3 kilogram is 3g. It is attached to the string. The tension in the string is a t. Now what is the direction of acceleration? Vertically downward direction, right? So apply Newton's second law for this block, then we will get tension in a string. Sigma Fi equals to mass into acceleration. Net force along the y-axis. ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి y డైరెక్షన్ లో? ఒకటి t, ఇంకోటి 3g. ఫస్ట్ మనం ఏది కన్సిడర్ చేస్తాం? యాక్సిలరేషన్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ని ఫస్ట్ కన్సిడర్ చేయాలమ్మా, అది 3g. దానికి ఆపోజిట్ లో ఏముందండి? టెన్షన్ t, దట్ ఈస్ ఈక్వల్స్ టు మాస్. మాస్ ఎంత? మాస్ ఆఫ్ దిస్ బ్లాక్ 3. యాక్సిలరేషన్ ఎంత వచ్చిందండి మనకి? 10/7, రైట్? 3g means 30 minus t, that is equals to 30/7. Now what is the tension? T equals to, so ఏమవుతాం అది? సైడ్ ఇస్తే పాజిటివ్ కదా. Now take this side, 30 minus 30/7. Okay, 210 minus 30/7, that is the tension in a string. So 210 minus 30 అంటే ఎంత అవుతుంది? 180/7 న్యూటన్. ఓకే, సో ఇలా మెజర్ చేయాల్సి ఉంటుంది, రైట్? అనదర్ మోడల్, ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ వన్. సో రెండు కూడా ఇంక్లైన్ ప్లేన్ లే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది బాడీ అలాంగ్ ది ఇంక్లైన్ ప్లేన్? దట్ ఈస్ mg sin theta. అలాంగ్ ది ఇంక్లైన్ ప్లేన్, ఇలా ఇంక్లైన్ ప్లేన్ ఉంటే ఈ వెయిట్ ఏమవుతుంది? mg sin theta. ఇక్కడ theta యాంగిల్ ఉంటే theta అని రాయాల్సి ఉంటుందండి, రైట్? ఇక్కడ టూ బ్లాక్స్ రెండు కూడా ఇంక్లైన్ ప్లేన్ ఉన్నాయి, బట్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఇక్కడ 30 degrees, ఇక్కడ ఎంత ఉందండి? 37 degrees. Weight of this 4 kilogram block along this inclined plane is 4g. mg means 4g sin 30. So 4g means 40 sin 30 అంటే ఏమవుతుంది? 1/2. Thus will become 20 Newton, right? Anyway, this is the 20 Newton. So ఇక్కడ వెయిట్ ఏమవుతుంది? mg sin theta. mg అంటే m వాల్యూ 10 కదా, 10g sin theta. 10g sin 37. 10g means 100. 10 into 10, 100. Sin 37. Sin 37 is 3/5. Right? 5 1 times, 5 20 times. 20 into 3, 60 Newton. ఇక్కడేమో 60 Newton ఉంది, ఇక్కడ ఎంత ఉందండి? 20 Newton. ఇప్పుడు యాక్సిలరేషన్ కి ఫార్ములా నెట్ పుల్లింగ్ ఫోర్స్ బై టోటల్ మాస్.
అంటే పుల్లీకి ఇటు సైడ్ ఫోర్స్ ఎంత ఉంది 20 న్యూటన్ ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 60 న్యూటన్ ఉంది. ఇందులో లార్జ్ ఏది 60 న్యూటన్ కదా, లార్జ్ మైనస్ స్మాల్ చేయలేము, 60 మైనస్ ఇక్కడ సైడ్ ఎంత అండి 20 బై టోటల్ మాస్ అంటే 4 ప్లస్ 10 ఎంత అండి 14, రైట్ 40 బై 14 యాక్సలరేషన్ A ఈక్వల్స్ టు 40 అంటే 20 2 టైమ్స్ లో పోతుంది కదా 20 and 7, A equals to 20 by 7 meter per second square. That is the acceleration of the block. Right? To measure the tension in a string, consider free body diagram of these two. ఏదైనా ఒకటి కన్సిడర్ చేయొచ్చమ్మా. FBD తీసుకుందాం to measure the tension. Right? Okay, ఇలా తీసుకుంటున్నాను ఇది. ఓకే, ఇది ఏదైనా ఒకటి కన్సిడర్ చేయండి. 4 కిలోగ్రామ్ తీసుకుంటున్నాను. రైట్, 4 కిలోగ్రామ్. సో దిస్ ద టెన్షన్ థింగ్, టెన్షన్ స్ట్రింగ్ ఇస్ T. ఇక్కడ కూడా టెన్షన్ స్ట్రింగ్ ఏంటండి T. రైట్, ఇక్కడ ఎంత ఉందంటే 20 న్యూటన్ ఉంది. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ చెప్పండి. సో ఇది 60 న్యూటన్ కాబట్టి ఇది డౌన్వర్డ్ మూవ్ అవుతుందమ్మా, ఇది 20 న్యూటన్ కాబట్టి ఇది అప్వర్డ్ మూవ్ అవుతుంది, ఎందుకంటే లార్జ్ వెయిట్. సో దట్స్ వై ఇట్ ఇస్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఇట్ ఇస్ అప్ ద ప్లేన్. రైట్, సో ఇక్కడ యాక్సిలరేషన్ ఆఫ్ దిస్ బ్లాక్ ఎలా ఉంది, అప్ ద ప్లేన్ ఉంది కదా, ఏ రాజం. నౌ న్యూటన్ సెకండ్ లా సిగ్మా F ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, నెట్ ఫోర్స్ అలాంగ్ ది ఇన్క్లైన్ ప్లేన్. సో ఇప్పుడు 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటి టెన్షన్ ఇంకోటి 20 న్యూటన్. లార్జ్ ఫోర్స్ అంటే ఇక్కడ యాక్సిలరేషన్ డైరెక్షన్ లో ఉన్నదే లార్జ్ ఫోర్స్ అవుతుంది, ఇది లార్జ్ కాబట్టి ఈ బ్లాక్ ఇటు మూవ్ అవుతుంది, అందుకే యాక్సిలరేషన్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ఫస్ట్ తీసుకోండి. యాక్సిలరేషన్ ఆఫ్ ద ప్లేన్ కదా, ఈ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ఇది టెన్షన్. సో టెన్షన్ కి ఈ 20 న్యూటన్ ఆపోజిట్ లో ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నాను, దట్ ఈస్ ఈక్వల్స్ టు మాస్ 4. ఏ వాల్యూ ఎంత అండి 20/7. రైట్, టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 4 into 20 ఏమవుతాము 80/7. ఓకే, టెన్షన్ T ఈక్వల్స్ టు 140 ప్లస్ రైట్ 80/7 ఎంత అవుతాము ఇది. సో 220/7, 225/7 న్యూటన్. ఓకే, ఇలా పుల్లీ ప్రాబ్లమ్స్ ని మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ని బేస్ చేసుకుని, సో యాక్సలరేషన్ అండ్ టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్ ని మెజర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.